Hello guys, welcome to Data Pulse Infotech. Swagatam, Suswagatam. So we have to learn today Power BI service setup. పవర్ బిఐ సర్వీస్ సెటప్ ఎలా చేసుకోవాలి. సో ఎవరైతే డేటా అనాలిసిస్ విత్ పవర్ బిఐ ఆర్ పవర్ బిఐ డెవలపర్ నేర్చుకుంటున్నారో, సో స్టూడెంట్స్ మెయిన్గా ఆర్గనైజేషన్స్ అయితే ఆర్గనైజేషన్లో వర్కింగ్ మెయిల్స్ ఉంటాయి కాబట్టి నో వరీస్. బట్ ఒకవేళ స్టూడెంట్ అయ్యి ఉండి పవర్ బిఐ సర్వీస్ని సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ఈ విషయంలో కొంచెం వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పవర్ బిఐ సర్వీస్ని ఎలా సెటప్ చేయాలో మనం ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద క్రోమ్. So let's discuss about how we'll set up. So first of all, type Microsoft 365. Already it is in. You just go for the Microsoft.com 365 or something else. So compare Microsoft 365 plans or anything. Just click here. So we have a plans like this. Microsoft 365 Business Basics and standard premium. You just click on anything, like you go for the basic or standard anything. I'm just click on try for 1 month, and I have to give my mail. In mail ఇస్తున్నా. సో మీరు కూడా మీ మెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత లుక్ లైక్ నీడ్ టు క్రియేట్ అకౌంట్. సో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో కాబట్టి నేను అకౌంట్ క్రియేట్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ లైక్ ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అండ్ ఏంటి జాబ్ టైటిల్ ఏంటి అని అన్ని అడుగుతుంది. సో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంపెనీ ఉంటే ఓకే, బట్ ఏదో ఒక కంపెనీ నేమ్ అయితే పెట్టండి బికాస్ ఇట్ విల్ ఆస్క్ లైక్ సంథింగ్ ఎల్స్. సో యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్ 2 to 4 అండ్ సెలెక్ట్ ఏదో ఒకటి. నో, ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్ లైక్ యూ క్యాన్ గివ్ సమ్ రఫ్లీ ఎనీ కంపెనీ నేమ్ అండ్ కంపెనీ సైజ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సెయింగ్ లైక్ వెబ్సైట్ లింక్ అడుగుతుంది. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దట్ అండ్ క్లిక్ ఆన్ నో. And the country should be India, and you have to click on whatever the accept that is the terms and conditions are there, and just click on next. So after clicking here, you will get a verification code to your mobile. Let's see my mobile. I have got some code, I think so. You don't need a second job. I got something. So 340. Okay, 343098. Okay, let's see, 343098. Okay, let's verify my account. So guys, you should keep a screenshot, like this is our account domain name and everything. Like you should keep a screenshot and give some password. ఏదైనా పాస్వర్డ్ సెటప్ చేసుకోండి. I'm taking again. Okay, after setup just click on next. సో ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత యూ షుడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోకపోయినా పర్లేదు. సో అకౌంట్ అనేది ఎగ్జిస్టెడ్ అయి ఉంటుంది. నువ్వు పవర్ బిఐ సర్వీస్కి వెళ్ళినా కూడా అక్కడ ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏం మీరు చేయకండి, బికాస్ మనం ఇది ఫ్రీగా సెటప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్లీ యూ జస్ట్ గో ఫర్ ద పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ Power BI service, click on Power BI service and go to click on Power BI. I think I have already an account. So it's automatically detecting my sign in with the Rajshekhar Gaur Data Pulse, something like this. So if you created this Power BI service account, like that particular Power BI 365 sign up, and it automatically detect that what you taken, like ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అది ఇక్కడ చూపెడుతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ కంటిన్యూ. లేకపోతే మీరు స్క్రీన్ షాట్ ఆల్రెడీ తీసుకుని ఉంటారు కదా. సో ఈ పర్టికులర్ మెయిల్ అనేది రాజశేఖర్ గౌడ్ @DataPulse261. మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఒక పర్టికులర్ ఈ డొమైన్ తోన ఒక మెయిల్ క్రియేట్ అవుతుంది. ఆ మెయిల్ యూజ్ చేసుకొని మీరు ఏమంటారు ఇక్కడ మీరు లాగిన్ కావచ్చు. సో కంటిన్యూ, జస్ట్ గివ్ ద డీటెయిల్స్ అగైన్. ఇక్కడ నా ఇష్యూ ఉంటే నాకు మళ్ళీ మెయిల్
కామెంట్ చేయండి, అప్పుడు నేను చెప్తాను. సో జస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ది డేటా ఇంజనీర్, then okay, whatever maybe it is. So then you have to accept the terms and conditions. Get started. So guys, I thanks for sign up for the Microsoft Fabric free. It is a free account. So it is my username. Like you should keep like you know I have to see this name. This is my account and get started. So now it is my Power BI service account. So this is my workspace. This is my workspace, and if you want to create any workspace you can create. It is my workspace. It is, you know, if you want to create any workspace you can create it. Like see, this is the Power BI service. So if you have any while creating and set up this Power BI service, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ గైస్. So this is how what we will set up the Power BI service. Okay guys, thank you. Like please subscribe our channel Data Pulse Infotech. సో ఇంకా ఏవైతే మనకు స్టూడెంట్ గా మనం ఇబ్బంది పడుతున్నాం కొన్ని సెటప్ చేసుకోవడానికంటే అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి. దెన్ డెఫినెట్లీ వీ విల్ సెటప్ రిగార్డింగ్ డేటా సైన్స్, డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్ అండ్ ఏఎన్ఎంఎల్. సో డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ టు సెటప్ ద సాఫ్ట్వేర్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏవైనా సొల్యూషన్స్ ఉంటే డెఫినెట్గా నా తరపు నుంచి మీకు హెల్ప్ చేస్తాను. Please subscribe our channel so that you can get a notifications. Like definitely the content of the stuff will be useful for your future. Okay guys, see you. Thank you for the all people. Thank you for that.